ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్పకుండా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ ప్రగాఢ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి, వారి శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా మీ పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము అందరు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి వారు అడవిని కాపాడుతున్న సందర్భంగా అడవులు కాపాడుతున్నాడు తప్ప ఆయన ఇంకొక దానికి ఎక్కడ పాల్పడలేదు. మరి అటువంటి తరుణంలో ఈ విధంగా అటాక్ చేసి ప్రాణం తీయడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మరి ఆ గుత్తి కోయలు అనేది వలసలు ఏ విధంగా వస్తున్నారో ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకుంటుంది. గుత్తి కోయలు వాస్తవంగా మన రాష్ట్రానికి చెందిన వారు గారు వేరే రాష్ట్రం నుంచి వలసలు వచ్చి ఈ అడవులు ఆక్రమించి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఎన్నో విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా గమనిస్తుంది ప్రభుత్వం. తప్పకుండా దీనిపైన తీవ్రంగా చర్య ఉంటుందని తెలియజేస్తుంది. దీన్ని డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. ఎవరైనా సరే దీనికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఒకటి, ఈ అడవుల్ని సంరక్షించుకోవాలా, పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి మరి ముందుకు పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ గిరిజనులతో ఆ సమస్య లేదు. లోకల్ గిరిజనులు ఎప్పుడు కూడా ఈ రకంగా మరి మారణాయుధాలతో దాడి చేయడం అట్లాంటిది ఉండదు. ఏదో సంఘర్షణ ఉంటే ఉండొచ్చు. దాన్ని కూడా కంప్లీట్గా సాల్వ్ చేసి పోడుకి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్కన ముందుబడి ఆల్రెడీ ఈ పోడుకి శాశ్వత పరిష్కారానికి సర్వేలు జరుపుతూ రాబోయే రోజుల్లో 11 లక్షల ఎకరాలకు దాదాపు పట్టాలు ఇవ్వాలని చెప్పి పోడు వ్యవసాయానికి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక FRO స్థాయి అధికారిని అట్లా చేయడం అనేది మరి ఇది చాలా బాధాకరం. ఇది కరెక్ట్ కాదు. మీరు అడవులను నరుకుతారు, అధికారులను కూడా నరుకుతారని చెప్పంటే మేము చూస్తా కూర్చుంటానికి ప్రభుత్వం సైలెంట్గా ఉండదు. డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటాం.